జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మన యువకుల్ని అందరూ కూడా ఉత్తేజపరిచేలా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటున్నాం. అలాంటి వాటిల్లో ఒకసారి ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వాళ్ళ గురువుగారు వచ్చారు. చక్కగా వాళ్ళ గురువుగారికి చక్కగా భోజనం పెట్టి సత్కరించి చాలా అంటే అలాంటివి చేయడం అతనికి చాలా ఇష్టం అనమాట. చేసి పంపించేశాడు. పంపించిన తర్వాత గురువుగారు చాలా ఆనందపడి వెళ్ళారు. అయితే చెప్పారు వాళ్ళ పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడనమాట. ఇలాగ ఎందుకంటే ఇలా చేస్తే చాలా మంచిది నాన్న అని కుమారుడికి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత గురువుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ గురువుగారు వచ్చారు. ఒక 6 నెలలో, 3 నెలలు అంతకాలం అయిన తర్వాత మళ్ళీ గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చిన తర్వాత ఆ గురువుగారు వచ్చే ముందర రాకముందు ఈ పిల్లవాడు అడిగాడనమాట. నాన్న ఇక్కడ నేను టేబుల్ మీద డబ్బులు పెట్టాను. డబ్బులు ఏమైపోయాయో తెలీదు. మరి గురువుగారు పట్టుకెళ్ళిపోయారేమో అని చెప్పి అంటే, "ఛీ! ఛీ! తప్పు నాన్న అలా అనకూడదు. గురువుగారు అలాంటి పనులు చేయరు" అని చెప్పాడు. చెప్తే ఏమో మరి ఇక్కడ పెట్టిన డబ్బులు ఏమైపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు సెకండ్ టైమ్ గురువుగారు వచ్చినప్పుడు మళ్ళీ భోజనం రండి గురువుగారు మీకు అని చెప్పి రమ్మన్నారు. భోజనం వడ్డించారు. అయిపోయిన తర్వాత వాడు లోపలికెళ్ళిన తర్వాత ఈ తండ్రి ఈ వ్యాపారస్తుడు లోపలికెళ్ళిన తర్వాత పిల్లవాడు ఆపుకోలేక గురువుగారి దగ్గరికెళ్ళి అడిగేశాడు. ఏమని అడిగాడు? "గురువుగారు మీరు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఇక్కడ మేము కిందటిసారి వచ్చినప్పుడు ఇక్కడ టేబుల్ మీద డబ్బులు పెట్టాము. ఆ డబ్బులు పెట్టాను. ఆ డబ్బులు పోయాయి" అని చెప్పంటే, ఈ లోపల నుంచి వ్యాపారస్తుడు వచ్చి "ఛీ! తప్పితే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడంటే" ఇప్పుడు గురువుగారు బాధపడుతూ కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారు. అయితే తండ్రి ఏమనుకుంటాడంటే, అయ్యో! పిల్లవాడు మాట్లాడిన మాటకి పాపం గురువుగారు చాలా బాధపడినట్టుగా ఉన్నారేమో కళ్ళం నీళ్ళు పెట్టుకుంటే, "గురువుగారు క్షమించండి. అబ్బాయి మాటలు మీరు బాధపడ్డారేమో ఎక్కడో పడిపోయి ఉంటాయని" చెప్పంటే, "ఛీ! నేను అందుకు బాధపడట్లేదయ్యా. ఇప్పుడు ఇక్కడ ఆ రోజున 6 నెలల క్రితం వచ్చినప్పుడు, ఇక్కడ వచ్చిన ఈ డబ్బులు నాకు భోజనం పెట్టి వడ్డిస్తున్నప్పుడు భోజనం ఆ టేబుల్ పెట్టేశారు. ఫ్యాన్ వేశారు మీరు. ఫ్యాన్ గాలికి ఎగిరిపోతుంటే గబా నేనే తీసుకెళ్ళి భగవద్గీత అక్కడ మీరు భగవద్గీత పుస్తకం పెట్టారు కదా! ఆ భగవద్గీత పుస్తకంలో పెట్టాను అని చెప్పాడు. చెప్తే అంటే మీరు బానే మీరు ఉన్నాయి కదా! మరి ఎందుకు బాధపడుతున్నారంటే, నేనొచ్చి ఇన్ని సేవలు చక్కగా అందరూ భోజనాలు పెట్టి చేస్తున్నావు కదా! నీకు ఎన్ని ఉపదేశాలు చేశాను. గ్రంథాలు చదవాలి, ప్రవచనాలు వినాలి, ఇన్ని రకాలు చెప్పాను. అయితే 6 నెలల బట్టి మీరు భగవద్గీత బుక్ ఓపెన్ చేయనట్టే కదా మీరు. ఆ పుస్తకం తెరవనట్టే కదా! అందులో డబ్బులు అలాగే ఉన్నాయంటేను అని చూపించాడు. ఆ డబ్బులు చూపించాడు. గురువుగారు చూపిస్తే 6 నెలల మట్టి నేను బాధపడేది నా మీద నిందేస్తుంది. నేను బాధపడను. నేను నిందని ఒకలాగే తీసుకుంటాను. గౌరవాన్ని ఒకలాగా తీసుకుంటాను. నాకు ఆ ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ భగవద్గీతని 6 నెలల బట్టి మీరు చూడలేదంటే మరి ఇంట్లో గ్రంథాలు పెట్టుకుని ఉపయోగం ఏంటని చెప్పి. అంటే మనం కూడా ప్రతి వాళ్ళు చేసే పని ఇదే. ఇంట్లో అన్ని ఫోటోస్ పెట్టుకుంటారు. కానీ ఏనాడు ఫోటో చూసి స్వామిని ఆ మనస్ఫూర్తిగా అతన్ని దర్శించడం ఉండదు. అలాగే ఎన్నో గ్రంథాలు పెట్టుకుంటారు. ఏవి చదవరు. ఇప్పుడు నిజంగా భగవద్గీత ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఆ విధంగా ఉంటే అందరికీ ఈ పాటికి నోటికొచ్చేయాలి. కనీసం కొన్ని శ్లోకాలు 10 శ్లోకాలు. ఒక 700 శ్లోకాలు 10 శ్లోకాలు మనం నేర్చుకోలేకపోయిన పరిస్థితిలో ఉన్నామంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం ఎన్ని సేవలు చేస్తుంటే, ఎన్ని చేస్తుంటే ఉపయోగం ఏంటి? మనం తెలుసుకోండి. వింటున్నాం. చాలామంది ప్రవచనాలన్నీ ఇదివరకన్నా ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇదివరకు చదివేవారు. ఇప్పుడు వింటున్నారు. ఏం విన్నా, ఏం చేసినా దాని ఆచరణలోకి మనం చేయలేకపోతున్నందుకు చాలా మనం సిగ్గుపడాలని చాలా బాధపడుతూ గురువుగారు వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఇలా కాదు గురువుగారు తప్పనిసరిగా మేము ఇక్కడి నుంచి భగవద్గీత చదువుతామని చెప్పి, అన్ని పుస్తకాలు చదువుతామని చెప్పి అతనికి ప్రమాణం చేయడం జరిగింది. అంటే మనం కూడా ఇవన్నీ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంట్లో ఉంచుకోవడమే కాదు, చాలామంది ఇప్పుడు ఫోటోలు చూస్తూ ఉంటాం. దుమ్ములు పెట్టేసి ఉంటాయి దేవుడి ఫోటోలు కూడా. దేవుడి ఫోటోలు కూడా దుమ్ములు పెట్టేసిన పరిస్థితిలో మనం ఉన్నామంటే మనమేమో శుభ్రంగా నీట్‌గా తయారై వెళ్ళాలి. లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ నీట్‌గా ఉండాలి. లేకపోతే ఫ్లోరింగ్ నొచ్చి ఇవన్నీ ఆలోచిస్తున్నాం గానీ, భగవంతుని ఫోటోస్ పెట్టుకొని ఎంత నీట్‌గా కొంతమంది ఇంట్లో అయితే కనీసం పడుకునే రూమ్‌లో దేవుడి ఫోటో కూడా కనపడదు. ఏమనంటే అన్ని ఫోటోలు పెట్టుకోకూడదంటారు. భగవంతుని ఫోటోలు మనం ఇన్ని రకాలైన ఈ సినిమాలు చూస్తున్నాం. ఇన్ని రకాల పుస్తకాలు చదువుతున్నాం. ఇన్ని రకాల మొబైల్స్‌లో రకరకాలైనవి చూస్తున్నాం. దేవుడి ఫోటోలు అన్ని ఉంటే నష్టం ఏంటండి? అంటే ఏంటంటే ఏదో విధంగా అవి అంటే వీళ్ళకి అబ్బో! ఇంత భక్తుడా అని ఏదో కామెంట్ చేస్తారనో ఎందుకో ఎవరు పెట్టుకోరు. కానీ భగవంతుడు మన కళ్ళు తెరిస్తే భగవంతుడు కనిపించేలా మనం ఉండడం వలన మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఆయన మీదే ఉంటుంది. తప్పు చేయడానికి, తప్పుడు ఆలోచనలను కూడా మనకి భయపడతాం. ఇది గుర్తుపెట్టుకొని చక్కగా నడుచుకోవాలి. జై శ్రీరామ్.